నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి మనకి రాంబాబు లైవ్లో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే రేపు మేడిగడ్డ పర్యటనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వెళ్ళబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాళేశ్వరం చేరుకోబోతున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. అలాగే బస్సులో సీఎం రేవంత్ రెడ్డి సహా డిప్యూటీ సీఎం మంత్రులు వెళ్ళబోతున్నారు. 2 గంటల పాటు కాళేశ్వరం పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా ప్రజాప్రతినిధుల బృందం వెళ్ళబోతుంది. సో అక్కడ మనకి ప్రభుత్వ బీర్లా ఆయలయ్య ఉన్నారు. ఆయనతో మా ప్రతినిధి రాంబాబు మాట్లాడే మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా రేపు మేడిగడ్డ పర్యటనకు వెళ్తా ఉన్నారు. ఈ మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటికే అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరొక వైపు దీనికి సంబంధించినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. దీనిపై ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ వైపు బీర్లా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేపు ముఖ్యమంత్రి కూడా 4 గంటలకు మేడిగడ్డలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి ఒకవైపు రైతు గర్జన పేరిట ఇటు బీఆర్ఎస్ ఒక సభ నిర్వహించబోతున్నది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కేసీఆర్ ఏమున్నా సెంటిమెంట్ నమ్ముకొని ఓట్లకి వెళ్తాడు. కృష్ణా జలాల మీద మళ్ళొక్కసారి రాద్ధాంతం చేసి తెలంగాణ ప్రజలు మోసం చేయడానికి రేపు నల్గొండ సభలు పెట్టినాడు. గత చరిత్ర చూస్తే తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఏదైతే నీళ్ల కోసం ఏర్పడ్డ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాలను ఏ మేరకు వాడుకున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాలను ఆంధ్రకి ఏ రకంగా దోచిపెట్టిండో ఇవాళ అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పెట్టి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. గత ఆంధ్ర పాలకుల్లో 44,000 టీఎంసీలు వాడుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత 98,000 టీఎంసీలు కృష్ణా జలాలను దోచిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఇవాళ కృష్ణా జలాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పి నల్లగొండకు పోయి ఇవాళ రైతులను మళ్ళొక్కసారి మోసం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, మీరు నల్లగొండలో అడుగుపెట్టే ముందు నల్లగొండ ప్రజలకు క్షమాపణ అడిగి నల్లగొండలో మీరు అడుగుపెట్టాలి. ఎందుకంటే మీరు 9.5 సంవత్సరాలు నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు 90% కంప్లీట్ అయిన ప్రాజెక్టులకు కనీసం ₹1 ఖర్చులో ప్రవేశపెట్టకుండా, ₹1 ఇవ్వకుండా నీ ధనార్జన ధ్యేయంగా నీ ఫామ్ హౌస్ కానేమో కట్టుకుంటావు కొండపోచమ్మ. కాళేశ్వరంతో నిధులు దండుకోవడానికి మేడిగడ్డని ఇలా మేడి పండు లెక్క తయారు చేసి నిధుల కోసమే కట్టినావు తప్ప మరి ఏ ముఖం పెట్టుకొని రేపు నల్గొండలో నువ్వు ఇలా సభ పెట్టబోతున్నావు. రైతులు అందరూ గమనిస్తున్నారు. తెలంగాణ రైతులు నిన్ను విస్మరించే కాంగ్రెస్ పార్టీతోటి అభివృద్ధి సాధ్యమని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఇలా వచ్చేస్తే మళ్ళీ నువ్వు దొంగ మాటలతోటి, కాలయాపనతోటి, మళ్ళీ ఒక నీళ్ళ సెంటిమెంట్ తోటి ఇలా నల్గొండ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నావు. నల్లగొండ ప్రజలు తెలివైన వాళ్ళు. గతంలో ఎన్నో పోరాటాలు చేసినటువంటి, ఉద్యమాలు చేసినటువంటి నల్లగొండలో నీ పప్పులు ఉడకాయి కాబట్టి ఏదైతే నువ్వు దోచుకున్నటువంటి కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ రేపు గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా మేడిగడ్డను సందర్శించి మేడిగడ్డలో ఎంతో దోచుకున్నావు, మేడిగడ్డ మేడిపండు చూడు మేలమైండు, పొట్ట విప్పి చూడు పులులు అన్నట్టుగా నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులు మొత్తం ధనార్జన చేస్తున్నావు తప్ప ఏ ఒక్కటి కూడా తెలంగాణ ప్రజలకు. బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఏమంటారంటే నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసినాం. ఇటు మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ రైతులు సంతోషంగా ఉన్నారు. ఫ్లోరైడ్ను కూడా అంతమొందించమని చెప్తున్నారు. మీరేమో నల్గొండ జిల్లాను ఎడారిగా మార్చండి, ఎస్ఎల్బీసీను పూర్తి చేయలేదని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా చూడాలి. ఎస్ఎల్బీసీకి ఏకన్నా రూపాయి పని కూడా చేయలే కదా, ₹1 బడ్జెట్లో కేటాయించలే కదా. నల్గొండలో ఏ ప్రాజెక్ట్ కట్టిండో మీరు చర్చల ద్వారా రావాలి. మేము అందుకే ఇవాళ చర్చ పెట్టినాం. మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలు 119 మందిని అసెంబ్లీకి పంపిస్తే ఇవాళ అసెంబ్లీలో ఏ నిర్ణయం తీసుకున్నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తారు. మరి అసెంబ్లీలో ఇవాళ ప్రైవేట్ ప్రాజెక్ట్ మీద మీరు మాట్లాడాల్సి ఉంటే కదా. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు వచ్చి నీ గలం విప్పి తెలంగాణ ప్రజలకు మరి మా కాంగ్రెస్ హాయంలో ఏం జరిగింది, నీ 9.5 పాలనలో ఎంత జోపిందో మేము క్లియర్ కట్ కళ్ళ కట్టినట్టు చూపిస్తుంటే నువ్వు ఎందుకు ముఖం చాటేసి ఫామ్ హౌస్లో పండుకున్నావు? మరి ఇలా అసెంబ్లీకి చేతగాను రేపు నల్గొండకి ఏ రకంగా పోతున్నావు? ప్రజలు గెలిపించింది మరి నీ సమస్యల మీద కదా. ఇక్కడ మేము కళ్ళ కట్టినట్టుగా మేము నిజాలు నిరూపిస్తుంటే ఎందుకు ముఖం చాటేసామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిగా అడుగుతున్నాం. ఏదున్నా సెంటిమెంట్ తోటి ప్రజలను రెచ్చగొట్టాలి, ప్రజలతో ఓట్లు కావాలి. రేపు లోక్సభలో కూడా మీకు ఏ నియోజకవర్గంలో కూడా, ఏ పార్లమెంట్ స్థాయిలో కూడా డిపాజిట్ కూడా రాదు. మీ మోసాలను, మీ దోపిడీలను కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. 5 ఏళ్ళు మీరు సూచనలు సలహాలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రజలు మనల్ని పొందాలి తప్ప మళ్ళొక్కసారి సెంటిమెంట్ తోటి ఇలా నల్గొండ ప్రజల మధ్య, ఈ ప్రజల మధ్య మళ్ళా
ఈ సెంటిమెంట్ తోటి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు. టీఎన్సీ మురళీధర్ రావును ఒక్కరిని సస్పెండ్ చేస్తేనే సరిపోతుందా? మొత్తం 1049 మంది రిటైర్డ్ అధికారులు ఇంకా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కొక్కరి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించాల్సిందే. మా ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్నాం కాబట్టి ఏ తప్పు చేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అందరినీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కరు తిన్న రూపాయి కంచెలకు కక్కిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండు. మేము అదే చెప్తున్నాం. ఎక్కడ దోపిడీ జరిగినా అది తెలంగాణ సొత్తు, తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి ఖచ్చితంగా కక్కిస్తామని చెప్తున్నాం. రేపు ఎంతటి వారినైనా అందరిని ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా వాళ్ళు తిన్నటువంటి సొమ్మును కక్కిస్తాం. ప్రాజెక్టులపై జరిగినటువంటి అవినీతిని మొత్తం కూడా అవినీతి సొమ్ముని కక్కిస్తామని చెప్పేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి బీర్లయ్య గారు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో రాంబాబు, అమ్మ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.